अभी आप देख रहे हैं तेलंगाना समाचार। కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మక్ రెడ్డి, పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, డిసిసి బీసీసీఎల్ అధ్యక్షుడు పులి అంజనేయులు గౌడ్ పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి నేడు కరీంనగర్ ప్రెస్ భవన్లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ 48,000 కోట్ల పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లించిన నియోజకవర్గ ప్రజలకు కేంద్రం నిధులతో ఎంపీగా బండి సంజయ్ చేసింది ఏమిటని ప్రశ్నించారు. టీవీ యాంకర్గా సమాజానికి పరిచయమైన రారి రుద్రమ్మకు రాజకీయాలపై అవగాహన లేదు అని ఎద్దేవా చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రాజకీయ జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. ఎంపీగా పొన్నం ప్రభాకర్ చేసిన అభివృద్ధిపై నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెబుతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంపై ఆయన పోరాటం గురించి నాటి ప్రతిపక్ష నేతలు సైతం కొనియాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పార్లమెంటు నియోజకవర్గంలోని హుస్నాబాద్ నుండి పోటీ చేసి గెలుపొందడం పొన్నం పనితనానికి నిదర్శనమని తెలిపారు. ఎంపీగా వేములవాడ రాజన్న దేవాలయానికి కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధి కోసం బండి ఎన్ని నిధులు తెచ్చారో రాణి రుద్రమ్మ తెలుసుకోవాలని చెప్పారు. మా పార్టీ అభ్యర్థి ఎంపీగా అధిష్టానం చూసుకుంటుంది. అభ్యర్థి ఎవరైనా కరీంనగర్లో ఎగరవేసేది కాంగ్రెస్ జెండానే అని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారిపై అవాకులు చెవాకులు పేలితే ఈ గడ్డపై అడుగు పెట్టలే అని తెలిపారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపై ఈ నెల 14న కరీంనగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపడతాం. ఈ నిరసన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో పాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామిడి రాజిరెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి ఎస్కే సిరాజ్ హుసేన్, కాంగ్రెస్ నేతలు సిరికొండ శివప్రసాద్, కనకారెడ్డి, అహ్మద్ అలీ, చింతాల ఎల్ఆర్డి, జూపాక సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. పత్రికా సమావేశానికి ఇచ్చేటటువంటి పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మొన్న మా యొక్క మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కొండగట్టు పర్యటన సందర్భంగా అక్కడ అభివృద్ధి కార్యక్రమంలో అదేవిధంగా వారి యొక్క సొంత మొత్తున్నట్లయితే వాటిని చెల్లించుకొని రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాణి రుద్రమారెడ్డి ఏదైతే బీజేపీ అధికార ప్రతినిధి ఉన్నారో వారు కొన్ని అవాకు చవాకు మాటలు మాట్లాడడం జరిగింది. నేను వారికి మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు కొండగట్టు కాడ కోనేరు కూడా ఉన్న ప్రభాకర్ రావు గారు, అదేవిధంగా అక్కడ హరితవరం కూడా ఉన్న ప్రభాకర్ గారు వారి సొంత నిధులతోని మెట్లను కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా అక్కడ మన వాటర్ ప్లాంట్ పైన ఒక 2 కింద ఒక 2 ఈ విధంగా ప్రతి కార్యక్రమాన్ని వారి యొక్క ఎంపీ పీరియడ్లో 5 సంవత్సరాలలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కరీంనగర్కి ట్రైన్ వచ్చిందని కూడా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పుణ్యమే. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ రావు గారు ఈ యొక్క రైల్వే స్టేషన్ను మాడిఫికేషన్ చేసి మనకు తిరుపతికి ట్రైన్ ప్రెసిడెంట్స్, అదేవిధంగా షిరిడీకి ట్రైన్ ప్రెసిడెంట్స్, ఇంకా కేంద్ర విద్యాలయాలు ఇంకా చెప్పుకుంటా పోతాంటే పొన్నం ప్రభాకర్ దాదాపు ఒక 25-30 కార్యక్రమాలు వాళ్ళు చేపట్టడం జరిగింది. బీజేపీ ఏం చేసిందంటే ₹1 పని కూడా ఈరోజు బండి సంజయ్ చేయలేదు. అదేవిధంగా రైల్వే వంతెనకు ఇక్కడ శ్రీలంక కొబ్బరికాయ కొట్టినే కానీ అది ఇంకా నక్కనక నడుస్తూ ఉన్నది. అది ఏ రోజు కంపెనీ అయితే కూడా తెలియని సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బండి సంజయ్ గారు 12,000 కోట్ల రూపాయలు కరీంనగర్ ఖర్చు చేసినట్టు. అదేవిధంగా ఈ యొక్క కరీంనగర్ జిల్లా నుంచి దాదాపు ట్యాక్స్ రూపంగా ఒక 48,000 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రానికి కట్టడం జరిగిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 45,000 కోట్లు ఖర్చు పెడితే ఆఫ్టర్ ఒక 12,000 కోట్లు తెచ్చినట్టున్నావు. దానికి ఇప్పటి వరకు కూడా శ్వేతపత్రం వేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏదో పుస్తకం ముద్రించినట వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం నుంచి నేను ఈరోజు రాణి రుద్రమ్మ గారిని అడుగుతా ఉన్నా. ఆ పుస్తకం రిలీజ్ చేసి మాకు అందజేసిన తర్వాతే నువ్వు నిన్న ప్రెస్ మీట్ కరీంనగర్లో పెట్టేదిగా నేను అడుగుతా ఉన్నాను. నీకు ఈ ఊరు కాదు, ఈ పల్లె కాదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో ఏడికెళ్ళి వచ్చినావో ఒక టీవీ యాంకర్గా ఉండి ఈరోజు నువ్వు కరీంనగర్కి వచ్చి నువ్వు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని విమర్శించే స్థాయిని కాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన 1985లో రాజకీయాలు స్టార్ట్ చేసి 87లో ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఇంతింతాయి వడ్డింతాయి తానింతాయి నవ్వవీది అన్నట్టు
ఈరోజు ఒక పార్లమెంట్ మెంబర్గా ఈరోజు తెలంగాణను సాధించిన వ్యక్తుల మొదటి వ్యక్తి కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాను. ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏ విషయం తీసుకున్నా కానీ మీరు పొన్నం ప్రభాకర్ రావు గారి యొక్క ఓటికి సమానం కాదని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇంకొకసారి వారి మీద మీరేమైనా మాట్లాడదలుచుకుంటే ఈ కరీంనగర్ జిల్లాకు వచ్చినట్లయితే మరి ఒకసారి మిమ్మల్ని వెంటబడి తరపుతాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక మహిళా సోదరుని అని నీకు గౌరవిస్తామే తప్ప నువ్వు నిజంగా బీజేపీలో చేరి ఈ తెలంగాణ అధికార ప్రతినిధి వచ్చిందే ఎంతోమంది బీజేపీ కార్యకర్తలు 1980 నుంచి పనిచేసిన కూడా చాలా మంది ఇప్పటివరకు కూడా బండి సంజయ్ గారు ఏ పదవి చేయడానికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి నీకు ఎందుకు పదవి ఇచ్చినా కూడా ఈ సందర్భానికి బండి సంజయ్ గారు అడుగుతా ఉన్నాను. రాబోయే కాలంలో అభ్యర్థి ఎవరైనా గెలిచేది కాంగ్రెస్ పార్టీని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు మరొకసారి ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. ఈ సమావేశం తర్వాత కూడా మీరు బండి సంజయ్ ఏమైనా అభివృద్ధి చేసిందో చెప్తానంటే బహిరంగ చర్చకు గతంలో కూడా మేము ఏదైతే అడ్వకేట్ని కూడా సంప్రదించడం జరిగింది. న్యాయవాదిని సంప్రదించి ఎక్కడైనా సరే గీతామోహన్ గారు కావచ్చు, మంచిరాజ్ చౌరస్ గారు కావచ్చు, కోర్టు చౌరస్ గారు కావచ్చు, ఇప్పటికైనా బహిరంగ చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం, రేపు ఏప్రిల్ 14 కూడా మా యొక్క బండి సంజయ్ గారు మీరు చేసినటువంటి అభివృద్ధి మీద మేము చేసినటువంటి అభివృద్ధి మీద చాలా తీసుకున్నప్పుడు కూడా అవసరమైతే నిర్వహణ దీక్ష కూడా వారి వెంట ప్రారంభమైన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీ అందరికీ మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాను. మిస్టర్ బండి సంజయ్, నువ్వు ఇప్పటి వరకు కూడా కొండగాడు కావచ్చు, వేమవాడ కావచ్చు, ఏ దేవస్థానం కూడా ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. మీకు హిందువుల ఓట్లు అడిగే నైతిక హక్కు కూడా లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అభివృద్ధి అంటే కాంగ్రెస్ అంటే అభివృద్ధి. దయచేసి కరీంనగర్ జిల్లా ప్రజలు, పార్లమెంట్ ప్రజలందరూ గుర్తించి రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొస్తారని కాషాయి పార్టీ నాయకులు అవాక్కులు చెవాకులు ప్రదర్శిస్తూ మా నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్న పైన చేస్తున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా మొదటగా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే హుస్నాబాద్, అక్కడ ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన సూచన మేరకే హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రభాకర్ అన్న గారు పోటీ చేయడం జరిగింది. ఇవాళ అక్కడ హుస్నాబాద్ నుంచి గెలిచి యావత్ తెలంగాణ ప్రజలకే ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడిగా ఎదిగిన పొన్నం ప్రభాకర్ అన్న రేపు రాబోయే కాలంలో కూడా బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్న ప్రభాకర్ అన్నపై రాణి రుద్రమారెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు విమర్శించడం శోచనీయం. అయ్యా బండి సంజయ్, మీరు అన్న మాటకు మేము కూడా ఉదాహరణగా చెప్తాం. ఇవాళ విభిన్న పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే హుస్నాబాద్ నుంచి పోటీ చేస్తున్న ప్రభాకర్ అన్న విమర్శిస్తున్నవే. నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రమే ఇచ్చిపెట్టి వారణాసికి వచ్చి పోటీ చేసింది. ఇవాళ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవాళ మాకున్న హక్కు మీకు లేదు. దేశంలో కూడా మీరు అంగ్రేజీ ఏదైతే స్వతంత్ర పోరాటంలో పాల్గొనకుండా ఆనాటి బ్రిటిష్ వారికి తొత్తులుగా వివరించిన మీరు ఇవాళ మాగా చెప్పేది. మిస్టర్ బండి సంజయ్, నీ శ్వేతపత్రం విడుదల చెయ్యి, దమ్ముంటే మేము కూడా మా యొక్క అభివృద్ధి ప్రభాకర్ అన్న ఎంపీగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు సంబంధించి మాతా శిశు హాస్పిటల్ తీసుకొచ్చు, FM రేడియో తీసుకొచ్చు, JNMM నిధులు తీసుకొచ్చి బస్సులు శాంక్షన్ చేసి నడిపించి, కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చి, కార్మిక శాఖకు సంబంధించిన హాస్పిటల్ శిక్షణలు తెచ్చి, చేనేత వర్గాల అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి, ఈ రకంగా తీసుకొచ్చిన ప్రభాకర్ అన్న మీరు మాట్లాడారు. మీరు ఏదైతే 12,000 కోట్లు పుస్తకము అభివృద్ధి అంటుందో అవన్నీ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు. ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఢిల్లీ టు పల్లె అనే నిధులు ఏ రకంగా ఇవ్వాలనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఇలా ప్రతి గ్రామానికి, ప్రతి నియోజకవర్గానికి, ప్రతి మున్సిపాలిటీకి నిధులు రావడం జరుగుతుంది. దాంట్లో కొత్త కాదు. నువ్వు పార్లమెంట్లో ఏం మాట్లాడి తీసుకొచ్చినావు? నీ మోడీ ప్రభుత్వం తెలంగాణను నిర్బంధించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దర్వాజా మూసాను. నీకు సిగ్గుందా బండి సంజయ్? తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడా నరేంద్ర మోడీ గురించి నువ్వు మాట్లాడేది. ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో బండి సంజయ్కి తగిన గుణపాఠం చెప్తారు.
రాని రుద్రమా, నువ్వు ఎటు నుంచి వచ్చినావు తల్లి, నీ ఊరేది, నువ్వు ఎక్కడ వచ్చి పోటీ చేసినావు, నీ వ్యవహారం మీద మాకు అర్థమైతలేదు తల్లి, నువ్వు ఎన్ని పార్టీలు మాట్లావు, నువ్వు కూడా మా అన్నను విమర్శించే స్థాయికి ఎదిగినావా అమ్మ? ఈ స్టేజ్ నుంచి పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాం. గతంలో కూడా ప్రభాకర్ అన్న ఒక కరీంనగర్లో 5 న్యాయమూర్తులను తీసుకొని చర్చ పెడదామన్నాడు. 5 విభాగాల నుంచి డాక్టర్లు, అడ్వకేట్లు, ప్రెస్ విలేకరుల మధ్య ఎవరి నియోజకవర్గానికి అభివృద్ధి చేసిందో ఛాలెంజ్ అని చెప్పినాం. మరి మీరు చేస్తున్నది ఏంది? మీ అభివృద్ధి ఎక్కడుంది? మీరు ఒకటే రాముని పేరు మీద ఓట్ల భిక్షగాళ్ళలాగా తిరుగుతున్నారు. బీసీసీ పక్షాన రాణి రుద్రమారెడ్డి గారికి ఒక చిన్న విన్నపం, అదేవిధంగా చిన్న సవాల్. అమ్మ, ముందుగా నీ పేరు మార్చుకో, రాణి రుద్రమ గారు రంగుల రుద్రమ అని పెట్టుకుంటే బాగుంటుంది. నీకు రాజకీయాల గురించి ఏదో టీవీలో చేసిన నాలెడ్జ్తో వచ్చినటువంటి సబ్జెక్టే తప్ప స్వతహాగా నువ్వు ప్రజలలో చేసినటువంటి సేవతో రాలేదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రెండోది, కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో 12,000 కోట్ల రూపాయలు కాదు, కనీసం 1,200 కోట్ల గిట్ట బండి సంఖ్య తీసుకొచ్చినట్టయితే అదే గద్దె మీద గీతాభవన్ చౌరస్తా దగ్గర గుండు కొట్టుకుంటాం. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారం ఇంతకుముందు చెప్పినట్టు గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు రావాల్సినటువంటి నిధులు నువ్వు పని చేసినా చేయకుండా వచ్చే నిధులే తప్ప బండి సంజయ్ అక్కడ కొత్తగా పార్లమెంట్లో పొడిచి తీసుకురాలేదని సందర్భంగా మేము చెప్తున్నాం. ఒకటే విషయం స్పష్టంగా అడుగుతున్నాం బండి సంజయ్ గారిని, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి వేములవాడకు కానీ అదేవిధంగా కొండగట్టుకు కానీ నిజంగా ఆ దేవుళ్ళ మీద నీకు విశ్వాసం ఉంటే దాని మీద నువ్వు శ్వేతపత్రం విడుదల చేయాలి. ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయి కదా అని పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్నారు కదా అని ఆయన మీద ఆరోపణలు చేయడం కాదు. మీరిద్దరు కూడా రాణి రుద్రమారెడ్డి ఒక దిక్కు, బండి సంజయ్ ఒక దిక్కు, ఇద్దరు కలిసి ఇక్కడ చౌరస్తా ఉంది కదా, చౌరస్తా దగ్గర రండి, మేము చెప్తాం ఏం కావాలో ఏం చేయాలనే విషయాన్ని. అదేవిధంగా దేవుడి దగ్గర మాట్లాడేందుకు పొన్నం ప్రభాకర్ అన్న కొండగట్టు మీదకి వెళ్ళి కేసీఆర్ వేయండు ప్రభాకర్ అన్నకి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడుతున్నారు కదా. మేము ఒకటే విషయం అడుగుతున్నాం, 100 అబద్ధాలు ఆడిన బండి సంజయ్ పాతాళలోకం పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంపీ ఎలక్షన్స్ లా 100 కాదు 1000 అబద్ధాలు ఆడిండు. కరీంనగర్ ప్రజల చెమట రక్తం మీద గెలిచి అప్పుడున్నటువంటి పద్ధతిలో ఒక డ్రామా ఆర్టిస్టు ఆస్కార్ అవార్డు ఎవరికి ఇవ్వాలంటే బండి సంజయ్కి ఇవ్వాలి. అటువంటి యాక్టర్ని పట్టుకొని ఇప్పుడు వచ్చినటువంటి రంగుల రుద్రమ మళ్ళీ ఒక డ్రామా మొదలు పెట్టారు. స్పష్టంగా అర్థమైంది కరీంనగర్ జిల్లా ప్రజలకు ఒకటే విషయం స్పష్టంగా అర్థమైంది, రాబోయే రోజుల్లో బీజేపీ 3rd ప్లేస్ కు బట్టేబాజ్ పార్టీ అయినటువంటి బీజేపీ నుండి పోటీ చేయడానికి అభ్యర్థులు లేరా దేవుడా అని మొన్నటిదాకా వెతికితే ఇక్కడ ఉన్నటువంటి ఈటల రాజేంద్ర తీసుకుపోయి అక్కడ వారేసారు, ఇంకొకరిని తీసుకుపోయి ఒక దగ్గర వారేసారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యంతో ప్రణాళికంగా ప్రజాపాలనలో చేస్తున్నటువంటి అభివృద్ధి నినాదంతో పోతుంది. కరీంనగర్ లో ఉన్నటువంటి అభివృద్ధిలో కరీంనగర్కి సంబంధించినటువంటి అభ్యర్థి వైఎస్ బండి సంజయ్ మేము చెప్తున్నాం, పార్టీకి అభ్యర్థి ఎవరనేది మా అధిష్టానం నిర్ణయిస్తుంది. నీలాగా గత పార్లమెంట్ లో ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ లో 7 అసెంబ్లీ స్థానాలకు మొన్న చేసినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లా కనీసం ఒక్కరికి కూడా డిపాజిట్ తీసుకురాకుండా పనిచేసినటువంటి బండి సంజయ్ కి ఈ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్నటువంటి అభ్యర్థులు పనిచేయాలని మొన్న మీటింగ్ పెట్టుకున్నారు. ఆ సోయి కూడా లేనటువంటి బండి సంజయ్ ప్రభాకరణ మీద నువ్వు ఎట్లా మాట్లాడతావు? సిగ్గు శరం ఉంటే నువ్వు నిజంగా హిందూ మత విశ్వాసాలకు తోడుగా ఉంటే అదే హిందూ దేవాలయాల్లో నువ్వు వచ్చి ప్రమాణం చేసే దమ్ముందా నీకు అని మీ సందర్భంగా అడుగుతున్నాం. రాబోయే ఎలక్షన్స్ లో బరాబర్ కాంగ్రెస్ పార్టీ 17 ఎంపీ ఎలక్షన్స్ గెలవడానికి ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో కరీంనగర్ లో కూడా ఖచ్చితంగా మేము గెలుస్తామని సందర్భంగా చెప్తున్నాం. రంగుల రుద్రమ, నువ్వు ఇంకొకసారి సంజయ్ కానీ నువ్వు కానీ ప్రభాకర్ అన్న మీద ఇట్లా ఇంకొకసారి అనరాని మాటలతో నిలుచుకోబడితే మాత్రం నీకు సిరిసిల్ల కాదు, మరోసారి నువ్వు రంగుల ప్రపంచంలో పోల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, గుండాగిరితో చేస్తా అంటే నడవదు, ప్రజాస్వామ్యబద్ధంగా రండి, ఓట్లలో ఎవరు ఎట్లా గెలుస్తామో చూసుకుందాం, అంతేగాని మాటలతోని ప్రెస్ మీట్లలో కనబడితే మాత్రం కుదరదు. ఇది రంగుల ప్రపంచం కాదు రుద్రమా, దయచేసి నువ్వు ఆ రంగుల ప్రపంచంలోకి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ సోదరునిగా.